రైతు భరోసా ప్రతి ఏడాది కూడా 13,500, వాస్తవంగా 12,500 అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఎన్నికలకు ముందు. అయితే ఆ తర్వాత 13,500 ఇస్తున్నానని ప్రకటించారు. ఎందుకని అంటే కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 కూడా తన రైతు భరోసాతో జాయిన్ చేసుకుని 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అయితే దాన్ని 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. యాక్చువల్గా ఇప్పుడు రావాలి. ఇస్తారా ఇవ్వరా దానికి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ దాని పేరు మారుస్తూ నిన్ననే ఆర్డర్స్ ఇచ్చారు. మంచిది. ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తారా, ఈ టర్మ్ ఇస్తారా లేదా అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మొన్న రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇస్తుండగా ఎలక్షన్స్ కోడ్ వచ్చిందని ఆపడం జరిగింది. సగం మందికి పడ్డాయి, సగం మందికి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కువ డబ్బులతో ఇప్పుడు రావాలి లెక్క ప్రకారం అయితే కనుక. అప్పట్లో జగన్ పెట్టిన పద్ధతి ఏంటంటే టోటల్గా 3 సార్లు ఇవ్వడం అన్నటువంటిది. ఓసారి 4,000, ఒకసారి 4,000, 8,000, ఒకసారి 4,500 రూపాయలు ఆ రేంజ్లో ఇస్తూ వచ్చారు. 5,500 అనుకుంటా. టోటల్గా 13,500 ఆ రోజున ఇచ్చుకొచ్చినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని? 20,000ని 2 దఫాలుగా ఇస్తారా, 3 దఫాలుగా ఇస్తారా, అసలు ఇస్తున్నారా, ఈ టైంలో ఇవ్వబోతున్నారా, భవిష్యత్తులో ఇస్తారా, ఏదన్నా క్లారిటీ వస్తుందా చూడాలి.